తొట్టిల్ కట్టి అమ్మాసలు మారిదారు పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండే. నాకేం కనపట్టలేదు. మై డే స్టార్ట్ అయింది. సంక్రాంతి వస్తుంది కదా అని మా అమ్మ నాకు ఒక వర్క్ అనేది అసైన్ చేసింది. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. రాఖీ నువ్వే కదా ఇది ఇవన్నీ తోమేదా? రాఖీ మార్నింగ్ నుంచి కుక్కల్ని చూసి అరుస్తుంటే రాఖీకి నేను ఇచ్చిన పనిష్మెంట్. రాఖీ కానీ తొందరగా రాఖీ ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఏం ఫీల్ ఉండదు మామయ్య. A few moments later. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఇంక వీడియోలోకి వెళ్తే, సంక్రాంతికి మన ఇంట్లో ఏవైతే ఉన్న సామాన్లన్నీ బయటేస్తే గానీ తెలియదు ఇంక నా పని అయిపోయిందిరా బాబు అని. ఇంకా పండగ 10 రోజులు ఉందనంగా ఇంకా సంక్రాంతి వైబ్ అనేది కనపడుతుంది మా ఊర్లో. మన తెలుగు వాళ్ళకి అన్నిటికన్నా గొప్ప పండుగ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి పండుగే. సో ఆ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు కూడా సంక్రాంతి పండుగ అంటే చాలా చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం పండగకు ముందు మన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ శుభ్రం చేసుకొని ఏవైతే పనికిరాని బట్టలన్నీ పక్కకు పెట్టుకొని భోగి రోజు భోగిలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. జీవితం అనేది చాలా చిన్నది. మనం ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. ఉన్న రోజులు అట్లీస్ట్ ఫ్యామిలీతోనే సంతోషంగా గడుపుదాం. పాపం అన్ని పనులు మా అమ్మే చేసుకుంటూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. ఫ్రెండ్స్, దయచేసి మీరు కూడా మీ పేరెంట్స్కి కనీసం ఇలాంటి వాటిలో హెల్ప్ చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలాంటి మూమెంట్ అనేది మీకు ఇంకెప్పుడు కూడా దొరకదు. సో అలాంటి సిచ్యువేషన్ మీరు హెల్ప్ చేసినప్పుడు మీకు కూడా చాలా హ్యాపీనెస్ అనేది. సింగారి సిన్నదానా నీ ఇంటి దారిలోన పోసోడై పాడుకొన్నా రింగారి